వచ్చినప్పుడు కూడా ఇండియా పెవిలియన్ మొత్తం షోని చంద్రబాబు నాయుడు స్టీల్ చేశారు, ఆయన అంత అట్రాక్ట్ చేశాడు అందరినీ అనేటువంటి. బిల్ గేట్స్ అధ్యక్ష అక్కడ కలిశాడు, ఇవాళ నిన్నటికి నిన్న పోయి ఢిల్లీలో సంతకం పెట్టారు అధ్యక్ష. ఈజ్ ఇట్ నాట్ మెటీరియలైజింగ్ ది లీడ్ విచ్ జనరేటెడ్ ఇన్ ది వరల్డ్ ఎకనామిక్ ఫోరం? అది అక్కడ సంతకం పెడితేనే వాల్యూ వస్తుంది, ఇక్కడ పెడితే రాదు అధ్యక్ష. ఇట్ ఈస్ జస్ట్ ట్రైంగ్ టు క్రియేట్ క్యూరియాసిటీ. ఇప్పటికీ అక్కడి నుంచి ఒక అడిగిన వాటిలో 3 DPRల స్టేజ్కి వచ్చేసినాయి అధ్యక్ష. DPRs అంటే ప్రపోజల్ని సబ్మిట్ చేసేసారు, మా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఇవి అనేటువంటి. వీఆర్ హియర్, ఈ రాష్ట్రంలో ₹1 పెట్టుబడి పెడదామన్నా కూడా ఇలాంటి రెడ్ కార్పెట్ పంచి స్వాగతం పలకడానికి మేము సిద్ధంగా ఉన్నామనేటువంటి చెప్తా ఉన్నాం అధ్యక్ష. గతంలో ఏం జరిగింది అనేటువంటి దాంట్లోకి నేను ఎక్కువ పోదలుచుకోలేదు అధ్యక్ష. మెంబర్స్ ఖర్చు గురించి అడిగారు అధ్యక్ష. గతంలో 2022లో ఆ రోజున 19-20 కోట్ల రూపాయలు ఖర్చు అయింది అధ్యక్ష. ఇవాళ 26 కోట్లు ఖర్చు అయింది. దాంట్లో 10 కోట్లు మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్పెన్సెస్ చూసిన తర్వాత వాటిని రిఫండ్ చేస్తుంది. ఆ రోజున 26 మంది వెళ్ళారు అధ్యక్ష. ఇవాళ కేవలం 9 మంది మాత్రమే వెళ్ళారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు టీంతో పాటు వెళ్ళినటువంటిది. ఇంకో అసిస్టెంట్ స్టాఫ్ ఒక 3 ఏదో టెక్నికల్ టీం వాళ్ళు అడిషనల్ గా వెళ్ళినట్టున్నారు అధ్యక్ష. టోటల్ ఎంగేజ్మెంట్స్ ఆ రోజు వాళ్ళు ఎంతమందిని కలిశారు అనంటే 11 రోజుల్లో 46 మందిని కలిశారు అధ్యక్ష. ఆ రోజు జరిగిన పర్యటన గతంలో ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు 11 రోజుల్లో 46 మందిని కలిస్తే 3 రోజుల్లో 67 1-on-1 మీటింగ్స్ జరిగాయి అధ్యక్ష. కేవలం 3 రోజుల్లో. డిఫరెన్షియేషన్ చెప్తా ఉన్నా అధ్యక్ష. రౌండ్ టేబుల్స్ 11 రోజుల్లో 3 ఏర్పాటు చేస్తే అధ్యక్ష గవర్నమెంట్ ఆఫ్ ఏపీ తరఫున 3 రోజుల్లో 5 రౌండ్ టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దెన్ అదర్ రౌండ్ టేబుల్స్ లో పార్టిసిపేట్ చేసింది 11 రోజుల్లో ఒక్క రౌండ్ టేబుల్లో పార్టిసిపేట్ చేస్తే గతంలో 3 రోజుల్లో 4 రౌండ్ టేబుల్స్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది అధ్యక్ష. దెన్ పబ్లిక్ సెషన్స్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం చేసినటువంటివి 11 రోజుల్లో ఒక్క సెషన్ లో పార్టిసిపేట్ చేస్తే ఈరోజు 5 సెషన్లో 3 రోజుల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది అధ్యక్ష. గవర్నమెంట్ మీటింగ్స్ ఆ రోజు 11 రోజుల్లో 2 ప్రభుత్వాలతో మాట్లాడితే ఈరోజు 3 రోజుల్లో 4 ప్రభుత్వాలతో మాట్లాడడం జరిగింది అధ్యక్ష. 1-on-1 MOUs వాళ్ళే చెప్పారు. అదానీను అప్పుడేం చేశారు, ఇప్పుడేం చేశామనేటువంటిది. అడ్వర్టైజ్మెంట్స్ అని అడిగారు స్పెసిఫిక్ గా. మేము ఏ అడ్వర్టైజింగ్ సంస్థకి డబ్బులు కేటాయించలేదు. ఎందుకంటే అధ్యక్ష సభ్యుల ప్రశ్నల్లో ఉద్దేశం మాకు కనపడింది, ఏ పేపర్కి ఎంత అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు అనేటువంటి ఆలోచన కనపడింది. కాబట్టి క్లియర్ గా చెప్తున్నాం, ఎక్కడ కూడా అడ్వర్టైజ్మెంట్స్ మీద ఇవ్వలేదు అనేటువంటిది. మేము ఒకటే చెప్పదలుచుకున్నది అధ్యక్ష, మా ఇంట్రెస్ట్ ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి అనేటువంటి తప్ప వేరే ఉద్దేశంలో లేదు అనేటువంటి చెప్పదలుచుకున్నాం. ఇంకేమన్నా మాట్లాడు మంత్రి గారు అక్కడ ఏమేం జరిగింది అనేది సప్లిమెంటరీ సుదీర్ఘంగా చెప్పారు అధ్యక్ష. 3 రోజుల్లోనే అంతమందిని కలిసామనేది మేము దాని గురించి లోతుగా వెళ్ళదలుచుకోలేదు అధ్యక్ష. ఎందుకంటే మేము 11 రోజులు మేము కామ్గా విన్నాం. దయచేసి కూడా విని తర్వాత మాట్లాడండి అధ్యక్ష. సప్లిమెంటరీ అడుగు. 11 రోజుల్లో మేము 33 మందిని కలిసామన్నారు అధ్యక్ష. కానీ 11 రోజుల్లో 33 మంది కలిసిన 1,26,000 కోట్ల రూపాయల అగ్రిమెంట్లు అయ్యి గ్రౌండ్ అయినాయి అధ్యక్ష ఈ రాష్ట్రంలో. అయితే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మంత్రి గారు ఏదైతే చెప్పారో పక్క దేశాలకు పోయి కాకుండా మన దేశం ఎందుకు పెట్టకూడదనే ఉద్దేశంతోనే అధ్యక్ష వైజాగ్ లో గ్లోబల్ సమ్మిట్ పెడితే అధ్యక్ష 40 చార్టెడ్ ఫ్లైట్లు వచ్చారు అధ్యక్ష. ఫ్లైట్ పార్కింగ్ ల్యాండ్ లేదు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు చెప్పిన నినాదం అధ్యక్ష, ఒక ఫోన్ కాల్ దూరంలో ప్రభుత్వం ఉందని చెప్తేనే 13,11,000 కోట్ల రూపాయల ఇండస్ట్రీస్లు మన రాష్ట్రానికి వచ్చి అగ్రిమెంట్ చేసిపోయిన ఘనత మా ప్రభుత్వం అధ్యక్ష. అయితే మీరు చెప్పింది ఎలా ఉందంటే మేము 30 అధ్యక్ష మేము 3 రోజుల్లో 66 మందితో మీటింగ్లు చేశాం. ప్రభుత్వాలతో మీరు అన్నారు కానీ అధ్యక్ష రిజల్ట్ మాత్రం కనిపించలేదు అధ్యక్ష. వాళ్ళకి మార్కులు వచ్చినట్టుగా కనిపించలేదు. దాని గురించే మీ విజ్ఞతకే మేము వదిలేస్తున్నాం. దాని జోలి మేము పోదలుచుకోలే. మేము చేసి దయచేసి కంటిన్యూ చేయండి, అది మేము అడిగేది. రవీంద్ర గారు సార్ థ్యాంక్ యూ సార్. అయిపోయిందా చెప్పు, ఆయన కూడా అడిగిందా చెప్పు సార్. థ్యాంక్ యూ సార్. జనరల్ అబ్జర్వేషన్ సార్, అంటే చాలా వరకు ఆయన అడిగారు, చాలా వరకు సార్ కూడా జవాబు చెప్పారు. జనరల్ అబ్జర్వేషన్ ఏంటంటే సార్ క్వశ్చన్ ఆన్సర్ చాలా ఇండిఫరెంట్ గా ఇస్తున్నారు సార్ ఆన్సర్స్. అంటే మరి కౌన్సిల్ అంటే చులకన నాకు తెలియదు కానీ ఫర్ ఎగ్జాంపుల్ సార్ మీరు రిప్లై చూడండి సార్ ఇంగ్లీష్ లో. The World Economic Forum is a global platform
for leaders from public sector, corporate world, other institutions to deliberate upon global, regional, local challenges. It is not a forum for signing of investments related MOAs. Sir, forum ante platform రెండు ఒకటే కదా సార్. ఇదేంటి సార్, ఇది ఇంత ఘోరమైన రిప్లై అంటే ఇంత నెగ్లిజెన్స్ ఉంటుంది కౌన్సిల్. సార్ నేను ఇంకో అబ్జర్వేషన్ సార్, మీరు లోకేష్ గారు ఏమనుకోవచ్చు సార్, లోకేష్ గారు మేము అక్కడ ఉన్నప్పుడు ఈయన ఇక్కడ ఉండేవారు, చాలా హంబుల్ గా పద్ధతిగా చక్కగా ఉండేవారు సార్. ఇప్పుడు ఎవరు ఏ క్వశ్చన్ అడిగినా సరే ఆయన జవాబు చెప్తారు సార్. ఏ క్వశ్చన్ అడిగినా సరే మీ క్లారిఫికేషన్ అండి. అది ఇప్పుడు మీ doubt. సార్ ఇప్పుడు కేశవ్ గారు మాట్లాడుతున్నారు సార్. క్లారిఫికేషన్ ఇవ్వాలి కదా అధ్యక్ష? ఇవ్వండి ఇవ్వండి, అది అయిపోయింది. ఓకే, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం అండి. సరే కూర్చోండి నా కూర్చోండి. పేరు ఎత్తినప్పుడు నేను మారుతా వచ్చారు, నా పేరు ఎత్తినప్పుడు నేను మళ్ళీ మారుతా. మాట్లాడదు కూర్చోండి. నిన్న నేను ఎందుకు నుంచున్నాను సాఫ్రనైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నాడు. ఆ ఒక్క ఇష్యూపై నేను నుంచిన, నేను లీడర్ ఆఫ్ అపోజిషన్ గారిని అడుగుతున్నా, ఏనాడైనా వేరే మెంబర్ సబ్జెక్ట్ నేను ఇన్వాల్వ్ అయ్యానా? ఈ సబ్జెక్ట్ నేను ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యా స్వామి? కూర్చునున్నా, ఆయన ఏం చెప్పలేదు నేను కూర్చునున్నా, మీకు కంఫర్ట్ లేదేమో, నేను కూర్చునున్నా స్వామి. లేదు లేదు కూర్చోండి. మీరు అట్లా మాట్లాడితే ఎట్లా స్వామి? ఆనరబుల్ మెంబర్ ఆఫ్ ద హౌస్. రండి. నా అబ్జర్వేషన్ ఏమీ లేదు సార్, నా అబ్జర్వేషన్ ఏమీ లేదు. ఆయన గురించి చెప్తాను సార్. ఎందుకు ఆయన గురించి మీరు చెప్పడం? మీ 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 క్వశ్చన్ లో మీ క్లారిఫికేషన్ ఏంటి? మీ క్వశ్చన్ ఏంటి అడగండి. ఆయన గురించి మీరు చెప్పడం ఎందుకు? దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వక్రంగా చాలా రిడిక్యుల్ గా ఉంది సార్. రిప్లై ఇది రిటర్న్ రిప్లై ఇంగ్లీష్ లో చాలా రిడిక్యులస్ గా ఉంది. సో ఐ రిక్వెస్ట్ ద మినిస్టర్ బిఫోర్ టేబులింగ్ దిస్, ప్లీజ్ గో త్రూ దిస్ రిప్లైస్. ఓకే, ప్లీజ్ గో త్రూ దిస్ రిప్లై. ప్లీజ్ మంత్రి గారు. సార్, సభ్యుడు నేను చెప్పినట్టు ఆవేదన తాపత్రయం అంతా కూడా ఏమీ రాలేదు అని ప్రపంచం అనుకుంటా ఉంది. కాదు, మా సమయంలో ఏదో పెట్టుబడులు వచ్చినాయనేటువంటి భ్రమింపజేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. దే హ్యావ్ టు డూ ఇట్. దాన్ని నేను తప్పుపట్టను. ఒక ప్రతిపక్షంలో వాళ్ళ పార్టీ తరఫున చెప్పుకోవడానికి అందొచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆ 12 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల వివరాలు ఏదో కూడా స్టేట్మెంట్ మీరు సభకి ఇచ్చిండుంటే, ఇదిగో ఇవి వచ్చాయనేటువంటిది, ఇన్ని ఉద్యోగాలు వచ్చాయి, ఇంత పెట్టుబడి వచ్చింది, ఇంత జిఎస్టీ వచ్చిందని చెప్పుంటే ఐ వుడ్ హావ్ ఆల్సో క్లాప్డ్ అధ్యక్ష. ఎస్, థ్యాంక్స్, బ్రహ్మాండంగా చేశారు గతంలోనా అనేటువంటిది నేను కూడా అనేవాడిని. ఊరికే మనం ఏదో బయటకు చెప్పుకున్నట్టు ఏంటండి. ప్లీజ్ కూర్చోండి. సార్, అగ్రిమెంట్లు నేను అనేది ఏంటంటే సార్, మీరు అన్నది సార్ అల్టిమేట్లీ సార్ ఇట్ ఈస్ ఎ ఛాలెంజింగ్ ప్రాసెస్. ఒక కంపెనీని పెట్టుబడి తీసుకురావాలి ఈ కాంపిటేటివ్ వరల్డ్ అంటే ఇట్ ఈస్ ఎ ఛాలెంజింగ్ ప్రాసెస్. డెవలప్డ్ అయినటువంటి ప్లేసెస్ ఇవాళ దేశంలో బ్రహ్మాండంగా ఉన్నాయి. పూణే, ముంబై, లేకపోతే హైదరాబాద్, చెన్నై, బెంగళూరు. అట్లాంటిది ఇక్కడికి తీసుకురావడానికంటే ప్రభుత్వం ఎవరున్నా కూడా ఛాలెంజింగ్ అధ్యక్ష. అగ్రిమెంట్లతోటే అయిపోదు, ఎంఓయూలతోటే అయిపోదు అధ్యక్ష. 60% ఎంఓయూలు రకరకాల దశల్లో స్లో అయిపోతాయి అధ్యక్ష. 40% మెటీరియలైజ్ అయితే కూడా అద్భుతం సాధించినట్టే అధ్యక్ష. వాళ్ళు ఏదో అగ్రిమెంట్లు చేసేస్తేనే అన్ని అయిపోతాయని వాళ్ళు అనుకోకూడదు, మేము అనుకోకూడదు అధ్యక్ష. వీ హ్యావ్ టు కంటిన్యూ టు చేస్ దెమ్. మేము చెప్పాం, దావోస్ లో ముఖ్యమంత్రి గారు కలిసి వస్తే బిల్ గేట్స్ ని మళ్ళీ ఒక టీం పెట్టేశాం. ఆ టీం వాళ్ళు ఫాలో అప్ చేస్తే విత్ ఇన్ 1 month or 2 months లోనూ లీడ్స్ ని ఇవాళ నిన్న అగ్రిమెంట్లు సైన్ చేశాం. అక్కడితో అయిపోలేదు అధ్యక్ష. వీ హ్యావ్ టు ఫార్మ్ టీమ్స్, ఫాలో టిల్ ది గ్రౌండింగ్, టిల్ ది కంప్లీషన్. అది చేస్తే తప్ప సాధ్యం కాదు అధ్యక్ష. ఏదో అగ్రిమెంట్లు చేశాం, ఎవరిని మోసం చేయడానికి అధ్యక్ష? మనల్ని మనం మోసం చేసుకోవడానికి ప్రజలు ఇక్కడ మనల్ని పెట్టింది. అగ్రిమెంట్లు 10 లక్షల కోట్లయింది, 40 లక్షల కోట్లకు చేయొచ్చు. వాట్ ఈస్ ది రియాలిటీ? ఈ ప్రభుత్వం ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చింది అనేటువంటిది రేపు 4 సంవత్సరాల తర్వాత మేము చెప్పగలగాలి. వాళ్ళు ఈరోజు చెప్పగలుగుతున్నారా? మేము ఇంతమందికి ఇదిగో ఇన్ని పరిశ్రమలు పెట్టుబడి పెట్టాం, ఇన్ని ఉద్యోగాలు కల్పించామనేటువంటి చెప్పండి, సంతోషపడతాం మేము. ఇవాళ మేము తీసుకుంటున్నటువంటి ఛాలెంజ్ ఎంత పెట్టుబడులు తెస్తాం, ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తాం అనేటువంటిది, ఎన్ని అగ్రిమెంట్ల సంతకం పెడతాం అనేటువంటిది కాదు అధ్యక్ష. అగ్రిమెంట్ల కోసమైతే ఒక వింగ్ ఓపెన్ చేసి భారతదేశంలో వచ్చిన ప్రతి కంపెనీతోనూ మేము అగ్రిమెంట్ చేయొచ్చు అధ్యక్ష. ఆ ఉద్దేశం మాకు లేదు. వీఆర్ ట్రైంగ్ టు వర్కౌట్ ఎవ్రీ లీడ్. మళ్ళీ చెప్తున్నా, ఈ సభ ద్వారా మీరు, మేము, మనం అందరం కలిసి అయినా సరే ఈ రాష్ట్రానికి మీ ఫ్రెండ్స్ ఎవరైనా పెట్టుబడులు పెడతారంటే కూడా రాజకీయాలు పక్కన పెట్టండి, మీరు మాకు లీడ్ అందివ్వండి. ఆ కంపెనీల్ని మేము అప్రోచ్ అయ్యి పెట్టుబడులు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం. వీ వాంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, వీ వాంట్ ఎంప్లాయ్మెంట్ ఫర్ అవర్ చిల్డ్రన్. దట్ ఈస్ అవర్ స్పిరిట్. నేను పాలిటిక్స్ లేక పోదలుచుకోలేదు. కాకపోతే మీరు గతంలో ఏం జరిగింది అధ్యక్ష? మీరు ఇన్వైట్ చేశారా?
లులుని ఇన్వైట్ చేశారా? 12,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి అమర్ రాజాని ఏం చేశారు అధ్యక్ష? పక్క రాష్ట్రానికి ధర్మేస్తే 50,000 కోట్ల పెట్టుబడిలో తెలంగాణ క్యాప్చర్ చేసింది అధ్యక్ష. ఎవరికైనా ఒక ఫోన్ కాల్, ఎస్ లిటరల్లీ ఒక ఫోన్ కాల్ అధ్యక్ష. ఆ ఫోన్ కాల్తో గవర్నమెంట్ ఈజ్ ఫోన్ కాల్ అవే కాదు అధ్యక్ష. ఏ ఇండస్ట్రీ చేంజ్ అవే విత్ ఫోన్ కాల్ అధ్యక్ష. ఒకే ఒక ఫోన్ కాల్తో అమర్ రాజా తరలిపోయింది అధ్యక్ష ఈ రాష్ట్రం నుంచి. సాఫ్ట్వేర్ కంపెనీలు వదిలేదు, ఆఖరికి అండర్వేర్ కంపెనీలు వదలలేదు అధ్యక్ష. వీళ్ళు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? సాఫ్ట్వేర్ సరే, అండర్వేర్ కంపెనీని వదలనటువంటి వాళ్ళు ఏదో చేశామని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే దయచేసి నేను రాజకీయాల్లోకి పోదలుచుకోలేదు. వీఆర్ హియర్ ఫర్ ది స్టేట్. ఓకే, అదే కదా, అంతేగాని మేమేం బురదలడానికి మేము మాట్లాడట్లే కదా. దయచేసి ఒక పాజిటివ్ లైన్లో, ఒక గుడ్ లుక్స్తో ఈ ప్రభుత్వంలో ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా మీరు అటు ప్రభుత్వం కానీ లేదా ప్రతిపక్షం కానీ లేదా మీరు ప్రతిపక్షంలో మేము ప్రభుత్వంలో మీరు ప్రతిపక్షం కానీ ఏ రకంగా దీన్ని అభివృద్ధి చేసుకోవాలి, ఏ రకంగా పాలసీని డిసైడ్ చేసుకోవాలి, మూడో వాడికి వచ్చి థర్డ్ పర్సన్కి వచ్చి మనం ఏదైనా ఎన్విరాన్మెంట్ కల్పించుకోవాలి ఈ ప్రభుత్వం అని చూసుకోవాలని మా తాలూకు తపన, మా తాలూకు బాధ్యత, ప్రతిపక్ష పార్టీగా మా తాలూకు బాధ్యత అది. మేము ఆ పనే చేస్తాం తప్ప మేము బురదలడానికి ప్రయత్నం చేయట్లేదు. దయచేసి ఫైనాన్స్ మినిస్టర్ గారి నుంచి ఈ శబ్దాలు దొరుకుతుందంటే అమరావతి ఫ్యాక్టరీ ఎందుకు వెళ్ళిపోయిందో, లేదా నిందాల ఫ్యాక్టరీ ఎందుకు వెళ్ళిపోయిందో, సంస్థ ఎందుకు వెళ్ళిపోయిందో ఇక్కడ డిస్కషన్ అనవసరం. ఈ వాంట్ డిస్కస్ అయితే వారు మాట్లాడిన తర్వాత మాట్లాడతాను అధ్యక్ష. మాట్లాడండి. ఏం ప్రశ్న రాలేదు సార్ బొత్స సత్యనారాయణ గారి దగ్గర నుంచి. అయితే ఓకే, బొత్స సత్యనారాయణ గారు ఒక ఆరోపణ చేసేసి మీ ప్రశ్న ఏందో అడగండి. లేదు, మీరు ఏదైతే అమర్నాథ్ బ్యాటరీని మా ప్రభుత్వం మీద ఎంత వేయడానికి అప్పుడు ఎంత ప్రయత్నం చేశారో సార్ అధ్యక్ష ప్లీజ్ అర్థమైపోయిందో అది కూడా వాస్తవం. 3 లక్షల కోట్లు వచ్చి గుజరాత్లో పెట్టుబడులు పెట్టారు, అది కూడా వాస్తవం అని చెప్పారు. అది కాలేజ్ ఇది కాదు, ఇది అయితే అది అవినీతి, ఇది అవును, అది చెప్పింది అధ్యక్ష. అధ్యక్ష కాంపిటేటివ్ వరల్డ్ అధ్యక్ష. ఇది పోటీ ప్రపంచం అధ్యక్ష. పోటీ ప్రపంచం వేరు, రెజీమ్ రివెంజ్ తరిమేసే ప్రభుత్వాలు వేరు అధ్యక్ష. పోటీ ప్రపంచం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అధ్యక్ష. ఆర్సలర్ మిట్టల్ కంపెనీ పక్కన ఉన్నటువంటి ఒరిస్సా రాష్ట్రంతో 3 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తుంది అధ్యక్ష స్టీల్ ప్లాంట్ పెట్టాలని. 3 సంవత్సరాలుగా వాళ్ళు క్లియరెన్స్ తెచ్చుకోలేక ఒరిస్సా తరమేలేదు అధ్యక్ష. వీ హ్యావ్ గివెన్ దెమ్ అట్రాక్టివ్ ప్యాకేజ్. లోకేష్ గారు మాట్లాడి ఒక లీడ్ అందింది అధ్యక్ష. ఆర్సలర్ మిట్టల్ ఈజ్ ట్రయింగ్ టు లొకేట్ అదర్ ఆప్షన్స్ కన్సిడర్ చేస్తోంది అన్నట్టు ఆప్షన్ వస్తే సేమ్ డే అపాయింట్మెంట్ వాళ్ళు ఇవ్వకపోతే మాకు జూమ్ కాల్లో అయినా మీరు జాయిన్ కాండి, మా ఆఫర్ వినండి అని లోకేష్ గారు ప్రయత్నం చేశారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు కూడా లేదు అధ్యక్ష ఆ రోజు టైం. ఇమీడియట్ లో జూమ్ కాల్లో వాళ్ళు ఆఫర్ చేసిన తర్వాత దెన్ దే సెడ్ యూ కమ్ అండ్ గివ్ యువర్ ప్రపోజల్. మేము మా టీంని పంపించాం అధ్యక్ష. టీంని పంపించి ఆర్సలర్ మిట్టల్ ఇవాళ రియాలిటీ అధ్యక్ష, ఇదే రియాలిటీ. మా మంత్రి గారు కాన్స్టిట్యున్సీలో పెడతా ఉన్నారు అధ్యక్ష. దాని మీద మేము క్లారిఫికేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అధ్యక్ష. మైనింగ్ మీద ఛత్తీస్గఢ్ నుంచి మినరల్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్ వస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆమె విట్నెస్ అధ్యక్ష. ఎనర్జీ మినిస్టర్ దగ్గర నుంచి, స్టీల్ అండ్ మినిస్టర్ దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు వాళ్ళు ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమస్యలుగా పరిగణించి వాటిని అన్నింటినీ ప్రస్తావించి వాటికి సొల్యూషన్ తెచ్చాం. కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రంలో కళ్ల ముందు ఆర్సలర్ మిట్టల్ 1,70,000 కోట్లు పెట్టుబడి పెట్టారు. దిస్ ఈస్ ది కాంపిటీషన్ విచ్ వీఆర్ లివింగ్ టుడే. ఇవాళ జేఎస్డబ్ల్యూ వెళ్ళిందని చెప్తున్నారు కదా అధ్యక్ష. రమ్మనండి సార్ బొత్స సత్యనారాయణ గారిని యాజ్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు రమ్మనండి. ఐ విల్ టేక్ హిమ్ టు జేఎస్డబ్ల్యూ ఆఫీస్. ఐ విల్ వెల్కమ్ దెమ్ అగైన్. ఇవాళ ఈ రాష్ట్రంలో ఎవరిని చూసి భయపడుతున్నారు అధ్యక్ష? ఎవరిని చూసి పెట్టుబడిదారులు భయపడుతున్నారు అధ్యక్ష? ప్రమాణ స్వీకారం వేదిక మీదనే ఆ రోజున పీపీఏలు రద్దు చేస్తున్నామంటూ మొత్తం ఎనర్జీ రంగాన్ని కుప్పగొల్చినటువంటి నాటి పాలకుల్ని చూసి ఇవాళ ప్రభుత్వం ఇన్వెస్టర్లు భయపడతా ఉన్నారు అధ్యక్ష. 5 సంవత్సరాల్లో వీళ్ళు ఏం చేశారు అధ్యక్ష? ఉరిదీశారు ఎనర్జీ రంగాన్ని. చివరికి ఏమైంది?
కోర్టులు మొటిక్కాయలు వేస్తే మేము చంద్రబాబు నాయుడు గారు సంతకాలు పెట్టిన అఫిడవిట్లకి అగ్రిమెంట్లకు కట్టుబడి ఉన్నామని చెప్పి 4.5 సంవత్సరాల తర్వాత అఫిడవిట్లు వేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజలు నెత్తిన వాళ్ళు కొన్నటువంటి అరాచక అక్రమ పవర్ కంతా కూడా డబ్బులు కట్టాల్సిన పరిస్థితి. ఇది వీళ్ళు ఇండస్ట్రీ గురించి మాట్లాడతారు. మేము ఎంత సిన్సియర్ గా నేను చెప్పాం, వీఆర్ హియర్ టు ఇన్వైట్ ది ఇండస్ట్రీ. జగన్మోహన్ రెడ్డి గారు పెడతానన్నా కూడా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రాష్ట్రం కోసం మేము పార్టీలు చూడడం లేదు. మీరేం చేశారు గతంలో? కులాల ముద్ర వేశారు, ప్రాంతాల ముద్ర వేశారు, పార్టీల ముద్ర వేశారు, పారిశ్రామికవేత్తల్ని తరిమేశారు, మావాడు కాదు అనేటువంటి ముద్రలు వేశారు. మీరేంటి సార్ ఇది? మీరు మళ్ళీ మాట్లాడతారు. నేను ఎక్కడా కూడా డివేట్ కాలేదు అధ్యక్ష. చాలా సిన్సియర్ గా నేను నా రిప్లైకే కట్టుబడి చెప్తే పాలిటిక్స్ మీరు ఓపెన్ చేసినప్పుడు నేను పాలిటిక్స్ చెప్పక తప్పదు అధ్యక్ష. ఐ హ్యావ్ టు ఆన్సర్. మంత్రి గారు సమాధానం చెప్తున్నప్పుడు ఇండస్ట్రీ పెట్టినవాడికి కులం మొత్తం వర్గం ఉండదు అధ్యక్ష. మరి ఆయన ఏ లైన్లో ఆయన ప్రతి దాన్ని ఉపన్యాసంలో తీసుకుని రాజకీయాలు ఆలోచించుకుని రాజకీయ ఉపన్యాసం ఇవ్వాలంటే మేము రాజకీయ ఉపన్యాసం కానీ అది సభ్యత కాదు. అది సభ్యత కాదు, మాకు అవసరం కూడా లేదు. ప్రజలకు తెలుస్తాయి అవి ఏం జరుగుతుందో ఏం జరగబోయేదో. ఏదైతే గొప్పలు చెప్పుకుంటున్నా పరిస్థితి మన ప్రధానమంత్రి విశాఖపట్నం వచ్చారు అధ్యక్ష, ఫౌండేషన్ వేశారు అధ్యక్ష. తాలూకా ఏవైతే వేశారో ఆ గ్రీనెన్స్ కి ఎవరో ఏం వచ్చారు అధ్యక్ష, ఎవరు దానికి ఎంకరేజ్మెంట్ చేశారు అధ్యక్ష, ఎవరు దానికి వచ్చి దాన్ని ఇనిషియేట్ చేశారు అధ్యక్ష, ఏ రకంగా ప్రధానమంత్రి గారు వచ్చి ఫౌండేషన్ వేశారు అధ్యక్ష. ఇది ప్రపంచానికి తెలుస్తుంది. అది మన ప్రధానమంత్రి గారు వైజాగ్ విశాఖపట్నం వచ్చి ఏటికి ప్రసంగిస్తామని చేశారు. మీకు తెలీదా ఏంటి? వాటికి ఎవరు చేశారు అధ్యక్ష? ఏంటి ప్రభుత్వం 10 రోజుల్లో వచ్చి అన్ని ఎన్విరాన్మెంట్ క్లియరెన్సెస్ అన్ని అడ్మినిస్ట్రేషన్ క్లియరెన్సెస్ అన్ని వస్తాయి అధ్యక్ష. మేము చేయలేదు అధ్యక్ష. అది అది సార్ కియా మేము తీసుకొచ్చామా? కియా ఇవన్నీ ఎందుకు సార్ అధ్యక్ష? ఇంకొక రోజు దీని మీద డిస్కషన్ పెట్టండి అధ్యక్ష, మాకేం అభ్యంతరం లేదు. అయితే రైల్వే జోన్ భూమి కూడా ఇవ్వని వాళ్ళు ప్రధానమంత్రి వచ్చి శంకుస్థాపన చేస్తే మా ఘనతని చెప్పుకుంటున్నారంటే దండం పెట్టాలండి. ఎట్లా అండి? ఎట్లా ఎఫ్ఎం గారు సార్ మీరు ఇక్కడ ఎక్కడ ఎందుకు సార్? పర్మిషన్ మేము పంపించాం పదండి అధ్యక్ష. సార్ 5 సంవత్సరాలు ఎందుకు వెళ్ళేది ఫౌండేషన్? చైర్మన్ గారు ప్లీజ్ 5 సంవత్సరాలు ఫౌండేషన్ ఎందుకు? చైర్మన్ గారు సార్ ప్లీజ్ ఎలోపిగా రైల్వేకి భూములు కేటాయింపు చేసి వసూలు చేసింది మా ప్రభుత్వం. మేము ప్లీజ్ చైర్మన్ గారు మీరు ఇంకో రోజు ఉండాలి సార్. బొత్స గారు చైర్మన్ గారు చెప్పండి. మీరు ఇంకో రోజు దీని మీద వాళ్ళ ఇంకో ఫామ్ లో వచ్చి డిబేట్ పెట్టమనండి అధ్యక్ష. వీళ్ళ డిస్ట్రక్షన్ కి మనమున్న అమరావతి కళ్ళ ముందు కనపడుతున్నటువంటి సాక్ష్యం అధ్యక్ష. 5 ఏళ్లు డిస్ట్రాయ్ చేస్తే ఇవాళ 40,000 కోట్ల రూపాయల పెట్టుబడి తీసుకొచ్చి అమరావతిని ఇంప్రూవ్ చేస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 13726 ఫైనాన్స్ మినిస్టర్ గారు. నెక్స్ట్ క్వశ్చన్ అధ్యక్ష, టోటల్ బారోయింగ్స్ ఆఫ్ ది గవర్నమెంట్ మీద ఉన్నటువంటి ప్రశ్నకు సమాధానం ఏ అండ్ బికి కలిపి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ది టోటల్ బారోయింగ్స్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ యాజ్ ఆన్ 12th June 2024 as published in the white paper is 9,74,556 crores. రెండవ దానికి అధ్యక్ష, details of the borrowings and outstanding debt of the government and public sector undertaking is given below అధ్యక్ష. 2014 నాటికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటిది 97,176.82 వేల కోట్ల అప్పు అధ్యక్ష. కార్పొరేషన్లకి 10,675,000 కోట్ల అప్పు ఉంది అధ్యక్ష. 2018-19 ముగిసిపోయేట నాటికి 2,57,000
509 కోట్లు ప్రభుత్వానికి ఉంటే 49,000 కార్పొరేషన్లకు ఉంది అధ్యక్ష. యాజ్ ఆన్ జూన్ 24 వాళ్ళు సపరేట్ గా అడిగారు కాబట్టి సపరేట్ గా చెప్తాం అధ్యక్ష. 5,19,192 కోట్ల రూపాయలు అప్పుంటే కార్పొరేషన్లది 158,657 కోట్లు గ్యారంటీలు ఇచ్చినటువంటి అప్పు ఉంది అధ్యక్ష. గ్యారంటీలు ఇవ్వనటువంటివి ఆనాటికి మరో 90,000 కోట్ల రూపాయలు ఆ రోజుకి అప్పు ఉంది అధ్యక్ష. యాజ్ ఆన్ డిసెంబర్ 31 అధ్యక్ష, ఆ రోజుకి స్టేట్మెంట్స్ రెడీ అయినాయి కాబట్టి 5,63,376 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఉంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కి 1,53,424 కోట్ల అప్పు ఉంది అధ్యక్ష. గ్యారంటీలు ఇవ్వనివి 90,000 నుంచి 91,000 అంటే కేవలం 1,000 మాత్రమే అదనంగా పెరిగింది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్న అధ్యక్ష. చివరి ప్రశ్న అధ్యక్ష, నెట్ అవుట్ స్టాండింగ్స్ పబ్లిక్ డెట్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 12th జూన్ నుంచి అంటే ఈ మా ప్రభుత్వం ఏర్పడిన నుంచి డిసెంబర్ 31 వరకు కేవలం 44,124 కోట్ల రూపాయల నెట్ బారోయింగ్ అవుట్ స్టాండింగ్ పెరిగింది అనేటువంటిది తెలియజేస్తున్న అధ్యక్ష. ఇది దేనికోసం వాడారు అనేటువంటిది అడుగుతున్నారు అధ్యక్ష. ది బారోయింగ్స్ ఆఫ్ ది గవర్నమెంట్స్ ఆర్ యూటిలైజ్డ్ ఫర్ ఫండింగ్ ది ఫిజికల్ డెఫిసిట్ ఇంక్లూడింగ్ ది పేమెంట్స్ ఆఫ్ ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ అండ్ బారోయింగ్స్ ఆఫ్ ది పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఆర్ యూటిలైజ్డ్ ఫర్ రెవెన్యూ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ మంత్రి గారు ఇచ్చిన వివరణలో అధ్యక్ష, రాష్ట్రం విడిపోయే నాటికి 97,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం అప్పు, కార్పొరేషన్ 10,000 కోట్లు అని చెప్పారు అధ్యక్ష. దీంట్లో అదేవిధంగా 14-19 మధ్యకాలంలో వచ్చేసేపటికి దాదాపు ప్రభుత్వం కార్పొరేషన్ కలిపి 3,06,950 కోట్ల రూపాయలు అప్పు ఉందని చెప్పారు అధ్యక్ష. 2023-24 వచ్చేటప్పటికి ప్రభుత్వం కార్పొరేషన్లు అన్ని కలిపి 6,46,000 కోట్ల రూపాయలు ఉందని చెప్పారు అధ్యక్ష. అయితే 2019లో ప్రభుత్వం మారే నాటికి కేవలం 100 కోట్ల రూపాయలు అకౌంట్లో పెట్టి ప్రభుత్వం మారింది అధ్యక్ష. అదే 2024లో ప్రభుత్వం మారే టైంకి 7,000 కోట్ల రూపాయల అకౌంట్లో ఉన్నాయి అధ్యక్ష. అయితే ఇవన్నీ కూడా చూసుకుంటూ వస్తే అధ్యక్ష, కేవలం 2019-24 మధ్యకాలంలో 3,39,000 కోట్ల రూపాయలు 580 కోట్లు మాత్రమే ప్రభుత్వం అప్పు చేసింది అధ్యక్ష. అయితే మేము ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తామని అధ్యక్ష, ఆ 5 సంవత్సరాల కాలంలో 3,39,580 కోట్ల రూపాయలు ప్రభుత్వం అప్పు తీసుకుంటే 2,72,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా ప్రజలకి రకరకాల పథకాల ద్వారా ప్రజలకు అందించడం జరిగింది అధ్యక్ష. పోతే అధ్యక్ష కాదు చెప్పండి సార్, అప్పు ఏం చేశారు సార్? అప్పు ఏం చేశారని అడగలేదుగా. ఇప్పుడు 3 లక్షల కోట్లు అప్పు అని చెప్పారు మీరు, ఆయన అదే చెప్పారు. ఇంకా డిఫరెన్స్ ఉంటే చెప్పండి అధ్యక్ష. 1,25,000 కోట్ల రూపాయలు దగ్గర మీరు మాకు ఇచ్చిపోయిన అప్పుకు వడ్డీ కట్టాము అధ్యక్ష లాస్ట్ గత 5 సంవత్సరాల్లో. అయితే నేను ఒక్కటే సూటిగా అడుగుతాను అధ్యక్ష, ఇవన్నీ ఇలా ఉంటే ఒక్క నిమిషం, 2023-24 నాటికి ప్రభుత్వం మారే నాటికి ఉన్నప్పు 2,46,000 కోట్ల రూపాయలు అయితే మీరు నిన్న గవర్నర్ స్పీచ్ లో క్లియర్ గా అధ్యక్ష 33వ పేరాలో, ఇది గవర్నర్ స్పీచ్ పుస్తకం అధ్యక్ష, 10 లక్షల కోట్ల రూపాయలు రుణం అని చెప్పి మీరు సభలో ప్రకటించారు. గవర్నర్ చెప్పించారు అధ్యక్ష. ఇదే సాక్ష్యం, గవర్నర్ ప్రసంగం పుస్తకం. దీంట్లో ఏం చెప్పారు అధ్యక్ష? 10 లక్షల కోట్ల రూపాయల రుణభారానికి రుణం తిరిగి చెల్లింపులు, ఉద్యోగ రంగ బకాయిలు, పౌర సరఫరా ఇతర అప్పులన్నీ కలిపి రెట్టింపు మించిపోయినని చెప్పారు అధ్యక్ష. అయితే మేము ఇంకోటి అడుగుతాను అధ్యక్ష, మీరు మొన్న వైట్ పేపర్ ఇచ్చారు అధ్యక్ష. ఈ వైట్ పేపర్ లో 9,74,000 కోట్ల 556 కోట్లు అని చెప్పి మీరు శ్వేతపత్రం ఏదో రిలీజ్ చేశారు సభల్లో, ఇది సాక్ష్యం అధ్యక్ష. ఇది గవర్నర్ ప్రసంగం సాక్ష్యం అధ్యక్ష. అయితే మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం అధ్యక్ష, డైరెక్ట్ గా మిమ్మల్ని సూటిగా, గతంలో మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీరు ఇప్పుడున్న ఆర్థిక శాఖ మంత్రి గారు పిఎస్సి చైర్మన్ గా మీరు ఉన్నారు. అయితే రాష్ట్రం ఆదాయం ఎంత
అప్పులెంత ఖర్చులెంత అనేది మీకు వివరంగా తెలుసు. మేము చేసింది 3,39,000 కోట్ల రూపాయలు అప్పు అయితే మీరు ప్రచారం చేసింది బయట వచ్చి 14 లక్షల కోట్లు అని ఒకసారి, ఇంకొకసారి 12 లక్షల కోట్లు అని చెప్పి ఒకసారి, సాక్షాత్తు సభలో గవర్నర్ గారి చేత 10 లక్షల కోట్లు అని చెప్పించారు. అదే మీరు అధ్యక్ష ఏంది అధ్యక్ష అప్పులే అప్పులు అధ్యక్ష అధ్యక్ష ఇవన్నీ వాస్తవాలు అధ్యక్ష సభల్లో ఏంటయ్యా స్వామి